హలో వ్యూవర్స్, ఇవాళ మనం ఏ బిర్యానీలోకైనా, పులావ్లోకి, రోటీలోకి, దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా చేసుకునే మిర్చి కసాలాన్ని, దాని కాంబినేషన్లో జీరా రైస్ని కూడా చేసి చూపిస్తానండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ నేను ముందుకు తీసుకురాబోతున్నాం. ఇక లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం మనకి మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, ఆ మిర్చిని వాడాల్సి వస్తుంది. ఈ రెసిపీలోకి ఇదైతేనే టేస్టీగా ఉంటుంది. దాన్ని మధ్యలోకి చీల్చి దానిలో ఉన్న గింజలన్నీ తీసేసి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోండి. వీటిని ఫస్ట్ ఒక 70% వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుందాము. నువ్వులను మనం ముందే యాడ్ చేసేస్తే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కాసేపు చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోండి. 2 మిర్చీలు వేసుకోండి. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇంతలోపు మనకి ఈ కర్రీలోకి చింతపులుసు అవసరం పడుతుంది. దానికోసం కొంచెం చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టేసుకుందాము. తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి ఇందాక మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకోండి. ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఉప్పు మన టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అవనివ్వండి. తర్వాత ఇది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని మసాలా మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి. ఇది బాయిల్ వస్తున్నప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకున్న మిర్చి ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని ఒకసారి కలిపి దీంట్లోనే మనం చింతపండు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి కలిపేసి మూత పెట్టేసేయండి. ఈ మసాలాని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మన ఎంతో టేస్టీ మిర్చి కసాలా రెడీ అయిపోయిందండి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. సో దీనికి కాంబినేషన్లో మనము జీరా రైస్ని కూడా చేసుకుందాము. చాలా సింపుల్ వేలో చెప్పేస్తాను. నేను రెగ్యులర్ రైస్ని మాత్రమే యూజ్ చేస్తున్నా. కావాలంటే మీరు దీనికోసము బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం గీ వేసుకొని దాంట్లో జీరా వేసుకోండి. కొంచెం జీరా ఎక్కువ వేయాలి, ఎందుకంటే జీరా రైస్ కాబట్టి ఎక్కువ వేయాలి. దీంట్లో నేను మిర్చి ఎక్కువ వేయట్లేదు, జస్ట్ 2 మిర్చీలు వేసిన. కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టుకొని ఉంటాం కదా, అది ఒక బౌల్ వేసి కలిపేసుకోండి. ఒక 1 మినిట్ అన్నం అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే, మన జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లోనే మనకు కావాల్సిన రెసిపీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా వచ్చిందో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోలేదు కదా. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ సో థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.